కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ కథ తెలంగాణ ముఖ్యమంత్రి కెఎస్ రవికుమార్ ని దొండగులు అటాక్ చేయడంతో ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్తారు. ఈ క్రమంలో నల్ల నాగప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు. అతని కుమారుడు ఒక అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ చేతికి చిక్కుతాడు. అతను చేసిన అరాచకాలకు గాను పవన్ కళ్యాణ్ అతన్ని బందీగా ఉంచుతాడు. అయితే అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు టెర్రరిస్టుల సాయం తీసుకుంటాడు నల్లనాగప్ప. ఈ క్రమంలో కొంతమంది టెర్రరిస్టులు ఆపద్ధర్మ సీఎం కుమారుడిని రక్షించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అయితే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి టెర్రరిస్టులు ఎందుకు సాయం చేశారు? అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అతన్ని ఎందుకు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు? హత్యాయత్నానికి గురైన ముఖ్యమంత్రికి భగత్ సింగ్ కి ఉన్న లింక్ ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇంకా పూర్తిగా విశ్లేషణ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే మొదటి నుంచి తేరీ రీమేక్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చూస్తే తేరీ సినిమాకి ఈ సినిమాకి 2-3 పోలికలు మాత్రమే కనిపించాయి. ఆ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా పోలీస్ ఆఫీసరే. విజయ్ ఒక రేప్ కేసును డీల్ చేస్తూ తన కుటుంబాన్ని కోల్పోతే ఇక్కడ కూడా ఒక రేప్ కేసును డీల్ చేసేందుకే పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి దూరం అవుతాడు. అంతకు మించి ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్దగా పోలికలైతే లేవు. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగానే అనిపించింది. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే కథ గాని కథనం గాని ఏ మాత్రం కొత్తగా లేవు. పూర్తి స్థాయిలో ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథనే హరీష్ శంకర్ ఎంచుకున్నాడు. కథనంతో కొంతవరకు మెప్పించే ప్రయత్నం చేసినా అది కూడా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో కొంతమందిని రాజ్భవన్ లోనే మట్టు పెట్టినట్లు చూపిస్తారు. ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెంచేసే సీన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బాల్యం నుంచి చూపిస్తూ అతనికి ముఖ్యమంత్రికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అసలు కథ చివరి వరకు రివీల్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ కథనం ఇంకా బాగా రాసుకొని స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ తో ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేస్తున్నా అదెందుకో స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో రిలేట్ అయ్యేలా అనిపించలేదు. పవన్ ది ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే క్యారెక్టర్ గా చూపించారు. అది ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు సినిమాలో లేవు అనిపిస్తుంది. హరీష్ శంకర్ తన గత చిత్రాలతో పోలిస్తే కథనం మీద గానీ స్క్రీన్ ప్లే మీద గానీ అంతగా ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది. అయినా పవన్ కళ్యాణ్ తనదైన మ్యాజిక్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉన్నంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ డాన్స్ లు సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాయనే చెప్పాలి. నటీనటుల విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో చెలరేగి నటించాడు. సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారిగా ఆయన తనదైన శైలిలో అలరించారు. ఇక శ్రీలీల సెకండ్ హాఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పవన్ పక్కన ఆకట్టుకుంది. రాశి ఖన్నా పాత్ర పరిమితమే అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. కెఎస్ రవికుమార్, పార్థిబన్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాఘంటి వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పల్లవికి కూడా మంచి పాత్ర పడింది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇక తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి కరెక్ట్ గా సెట్ అయింది. సినిమా నిడివి విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. కానీ కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా క్రిస్పీగా ఉండేది. ఫైనలీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ కోసం హరీష్ మార్క్ పవన్ కళ్యాణ్ సినిమా.